రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. మేడిగడ్డలో 2 పిల్లర్స్ కూలితే కాళేశ్వరం కూలిపోయిందని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బనకచెర్లపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్పై అభాండాలు వేస్తున్నారని తెలిపారు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని, తాము చెప్పే విషయాలు 100కి 100 నిజమని తెలిపారు. మేడిగడ్డలో 85 పిల్లర్స్ ఉంటే 2 పిల్లర్సే కూలాయని, మేడిగడ్డలో 2 పిల్లర్స్ కూలితే కాళేశ్వరం కూలిపోయిందని దుష్ప్రచారం చేశారని అన్నారు. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. అంటే మీకు 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది, 141 టీఎంసీల రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ లిఫ్ట్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉన్నది. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, దాంట్లో 85 పియర్స్ ఉన్నాయి. రెండవ బ్యారేజ్ సుందిల్లా, అందులో 74 పియర్స్ ఉంటాయి. మూడవ బ్యారేజ్ అన్నారం, అందులో 64 పియర్స్ ఉన్నాయి. సో అన్నారంలో ఉన్న 64 పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్, సుందిల్లలో ఉన్న 74 పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, ఆ మేడిగడ్డలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పకూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సో ఒక్కొక్క బ్లాక్లో కొన్ని పియర్స్ ఉంటాయి, ఓవరాల్గా 85 పియర్స్ ఉన్నాయి. ఏదైనా రిస్టోరేట్ చేయాలంటే ఒక బ్లాక్ను రిస్టోర్ చేస్తే మొత్తం బ్యారేజ్ ఇంటాక్ట్ ఉంటుంది. ఈ విషయం నేను చెప్పడం లేదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా చెప్పారు. అది కూడా నేను ముందు మీకు చూపించేస్తాను.